సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే. సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే. మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను. మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను. యేసు ప్రభుని సంకల్పములు మానవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. నావల్నియును నీవే గదా అమరుడావగు దేవా. నావల్నియును నీవే గదా అమరుడావగు దేవా. నీవల్నియు నాకిచ్చితివి నీ కృపను బట్టి. నీవల్నియు నాకిచ్చితివి నీ కృపను బట్టి. మహిమా పరతును ఎల్లప్పుడు ఇక పరములయందు. మహిమా పరతును ఎల్లప్పుడు ఇక పరములయందు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. చివరిగా యెహోవా స్తుతులు పాడుకునే పాట పాడుకుంటాము. అరవై 68 పాట సంఖ్య 68. చివరిగా ఈ పాట పాడుకుంటాం. దావీదు అన్నాడు, పాట సంఖ్య 68. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. సమాజములో ప్రభు ప్రశంస పాడి
పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సీయోను వాసులు తమ రాజును. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సీయోను వాసులు తమ రాజును. స్మరించుకొని సంతోషింతురు, స్మరించుకొని సంతోషింతురు. నాట్యమాడి తన స్తుతి పాడండి, నాట్యమాడి తన స్తుతి పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి, తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి, దేవుని ప్రేమ రసమును క్రోరి, దేవుని ప్రేమ రసమును క్రోరి. పావనాలంకారమును పొంది, పావనాలంకారమును పొంది మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. భక్తులు కన్నులై హర్షింతురు, ఉత్సాహమున ఉప్పొంగెదరు. భక్తులు కన్నులై హర్షింతురు, ఉత్సాహమున ఉప్పొంగెదరు. పడకల మీద ప్రభువును కోరి, పడకల మీద ప్రభువును కోరి. పాడి పాడి ప్రభువును తలచెదరు, పాడి పాడి ప్రభువును తలచెదరు మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. అన్యజనులను శిక్షించుటకు రాజులంగును సుతం అందించుటకు, అన్యజనులను శిక్షించుటకు రాజులంగును సుతం అందించుటకు. రెండంచుల ఖడ్గమును ధరించిరి, రెండంచుల ఖడ్గమును ధరించిరి. దైవ భక్తులకు ఘనతయు నీదే, దైవ భక్తులకు ఘనతయు నీదే మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. సమాజములో ప్రభు ప్రశంస పాడి, సమాజములో ప్రభు ప్రశంస పాడి, సభలో పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. బైబిల్ ఎత్తి బైబిల్ పడే పాడుకుంటాం, తెలుగులో మాత్రం పాడుకుంటాము. పట్టింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పాడుకుంటాం.
శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ ఉదయకాలం మన ప్రభుని ఆరాధించే పూర్వము మరి ఆరాధించే మునుపు దేవుని వాక్యాన్ని వింటాము. పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు మార్చి చదువుతున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 23 నుంచి 30 వరకు మార్చి చదువుకుందాము. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించినదని చెప్పుకొని తమ దేవతైన దాగోదునకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకు కూడుకునేది. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును విడిపించుదము రండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొని ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడి నుండి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారామై 3000 మంది చూచుచుండిరి. ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్యస్థములు ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము అందరం కలిసి చదువుతున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారని మోకరించండి. కొంత సాయంకాలమే ప్రేమ తండ్రి ఉదయకాల సమయంలో మరి వాటర్ ద్వారా మనకి మరి మేము తీసుకున్నాం. అయా మరి దాసుడు మరి నిలబడుచుండగా అయా మరి నిష్ప్రయోజకుని పనికి రాని వాడిని అయా మరి నీ మాటలు ఉండే ప్రభావ మరి స్వయంతో చెప్పేవాడిని నలుగురిగా ఏర్పరచండి. నా మాటలుగా కాదు ప్రభావ నీ మాటలుగా నీ బిడ్డ అయిన వారికి మీరే పిలిచి పంచిపెట్టమని అయా మరి నీ బిడ్డ యొక్క హృదయాలను మీరు తెలియజేస్తూ అయా మరి ఆరాధనలో మేమందరం కూడా
ఇదో భయభక్తులతో ప్రవర్తిస్తూ ఆరాధించాలని మనం సిద్ధపరచుకుని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రాంతాలను తగ్గించుకుని నెమ్మదిస్తూ యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ మనము ఆరాధనకు చేరి ఉన్నాము. అయితే మనము దేవునికి ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చదివినటువంటి లేఖ భాగంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన పేరు ఏం పేరు? సంసోను. ఎవరి వ్యక్తి? సంసోను. అయితే ఇక్కడ 24వ వచనము చివరి భాగము, 25వ వచనం మొదటి లైన్. అయితే దేవుడు మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనొచ్చు. తమ దేవతలను స్తుతించిరి, వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా. ఇక్కడ 2 భాగాలు కనపడుతున్నాయి. వారి దేవతలకు వారు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ఆ సమయంలో వారి హృదయాలు ఎలా ఉన్నాయంట? సంతోషంగా ఉన్నాయి. అయితే మనం కూడా ఇక్కడ అంటే మన ఉద్దేశం ఇక్కడ వారి హృదయాలు సంతోషంతో ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళు దేవతలు ఏం చేయగలుగుతున్నారు? స్తుతించగలుగుతూ ఉన్నారు. అయితే హృదయాలలో సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం కనుక ఉండుంటే మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చినాం కాబట్టి మనం కూడా ఏమవుతున్నాము? ఆరాధించబద్ధమై ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం నిజంగా అలాంటి ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుకొని ఆరాధిస్తున్నామా లేవా చూద్దాము. అయితే ఇక్కడ మనము చదువుకున్నటువంటి భాగంలో సంసోను అనే వ్యక్తి ఉన్నాడు. ఈ సంసోను ఎవరు అంటే ఈయన దేవుని చేత నాశనం చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే 13వ అధ్యాయము మొదటి వచనం, ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి అప్పగించినాడు? ఫిలిష్తీయుల చేతులకి. ఎందుకు? వారు చేసినటువంటి దోషాలను బట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తూ వస్తున్నాడు. ఆ శిక్షలో భాగంగా ఫిలిష్తీయులలో. అయితే ఇప్పుడు 5వ వచనం, చాలక. అయితే ఇక్కడ మనం ఎవరి గురించి చూస్తున్నాము? సంసోను. ఈ సంసోను అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతులకి వారు అప్పగింపబడుతూ వచ్చినారు. అయితే ఆ యొక్క అప్పగింపబడినటువంటి ఫిలిష్తీయుల నుంచి దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి ఎవరు ఎంచుకుంటున్నాడు? సంసోనుని ఎంచుకుంటూ వచ్చినాడు. అయితే ఈయనకు మామూలుగా ఎంచుకోవడమే కాదు, ఈయనకి ఏమి ఇచ్చినాడంటే మంచి బలంను కూడా ఇచ్చినాడు. అయితే ఈయనతో బలం కలిగి దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశంతో దేవుడు వాగ్దానంతో తల్లిదండ్రులకు సంసోనును అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించు నిమిత్తమై సంసోనును ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. అయితే బాల్యం నుండి కూడా తను దేవుని చేత నాశనం చేయబడిన వ్యక్తిగా ఎదుగుతూ దేవుని చేత ఎంతో బలాన్ని పొందినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. అయితే ఇంతటి బలం కలిగిన వ్యక్తి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 16వ అధ్యాయంలో ఏం చేయబడుతూ వచ్చినాడు? 23వ వచనంలో ఫిలిష్తీయుల సర్దారు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నాడని చెప్పుకొని ఇప్పుడు ఏం చేయబడింది? ఇంత బలం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరి చేతికి చిక్కినాడు? శత్రువుల చేతికి చిక్కినాడు. ఇప్పుడు శత్రువులు ఏం చేస్తున్నారు? ఎంతో సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఏం చేస్తున్నారు? వారి దేవతకు స్తుతిస్తున్నారు. అయితే ఈనాడు మనుషులు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క శత్రువుల విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఏదైనటువంటి మంచి జరిగితే వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళ హృదయాలు ఎలా ఉంటున్నవి? సంతోషంతో నిండి ఉంటున్నాయి. ఇలాంటి సంతోషంతో నిండి ఉన్న టైంలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? స్తుతిగానం చేయగలుగుతూ వస్తున్నారు. అయితే వారి దేవతకే మరి వాళ్ళు ఆ విధంగా చేయగలిగితే ఇక్కడ మనం కూడా నిజమైనటువంటి దేవుని ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి మన హృదయాలను కూడా ఒకవేళ పరీక్షించుకుంటే మన హృదయాలు ఒకవేళ మరి ఇలాంటి మరి ఆనందమైనటువంటి పరిస్థితుల్లో మన హృదయాలు ఉన్నాయా లేవా? అలాంటి ఆనంద పరిస్థితిలో మనం ఉండగలిగితే మనం కూడా ఏం చేయగలుగుతాము?
ఆరాధించగలుగుతాము, స్తుతించగలుగుతాము. అయితే ఇక్కడ ఇదే సంసోనుని, ఇంత బలం కలిగిన వ్యక్తిని వారి శత్రువుల చేతికి చిక్కినాడు, వారు వారిని బంధించినారు. బంధించి ఏం చేస్తున్నారంటే ఇంకా చూద్దాము. ఇక్కడ 25వ వచనం. సంతోషముతో నిండి ఉండగా పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదు రండని సంసోనును బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూచి ఈ స్తంభముల మధ్యలో అతని నిలువబెట్టి పరిహాసం చేయగా. ఇప్పుడు ఈ వ్యక్తితో ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు పరిహాసం. ఇంకో మాటలో చూస్తే 27వ వచనంలో ఏమని ఉంటుందంటే ఎగతాళి చేసెను అని ఉంటుంది. వారు సంసోనును ఎగతాళి చేయగా అంటే ఇప్పుడు ఇంతవరకు బలముతో ఊగుతూ వచ్చినాడు, ఇశ్రాయేలు ఆ యొక్క ఫిలిష్తీయులను అనేకులను చంపుతూ వచ్చినాడు. అయితే ఇది ఎవరి ద్వారా వచ్చినటువంటి బలము? ఆయన ద్వారా వచ్చినటువంటి బలమా? సంసోనుకు ఆయన వచ్చినటువంటి బలమా? అది ఎవరు ఇచ్చినటువంటి బలము? దేవుడే ఇచ్చినాడు. దేవుడు ఇచ్చినటువంటి బలముని ఉపయోగించి నడుచుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క ఫిలిష్తీయుల చేతిలో ఏం చేయబడుతున్నాడు? పరిహాసం నొందుతున్నాడు. ఇంకేం చేయబడుతున్నాడు? ఎగతాళి చేయబడుతున్నాడు. వాళ్ళు ఎంతగానో అపహసించుకుంటున్నారు. అరే ఇంత బలం కలిగినాడు, ఇంత ఇన్నోడు, ఇప్పుడు ఏమైపోయినాడు? మన చేతికి చిక్కినాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? మరణానికి సమీపంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎవరు? సంసోను. ఎంతో గొప్ప బలం కలిగినటువంటి వ్యక్తి. అవునా? అలాంటి వ్యక్తి ఇప్పుడు తను మరణానికి అతి సమీపంగా ఉన్నాడు. ఈ మరణ పరిస్థితిలో ఆయన శత్రువులు ఏం చేస్తున్నారంటే ఈయన మీద విజయాన్ని పొందుతూ వస్తున్నారు. ఈయనకు మాత్రం అపజయంలో ఉంటున్నాడు. ఆ యొక్క శత్రువుల విజయ స్థితిలో ఆయన గురించి గేలి చేసేవారుగా ఉంటున్నారు. ఆయన గురించి ఎలా ఉంటున్నారంటే ఎగతాళి చేసేవారుగా ఉంటున్నారు. అయితే ఈనాడు ఒకవేళ దేవుని ఉద్దేశంతో నువ్వు నేను కనుక ఉండుంటే ఈ లోకంలో మనకు నిందలు అవమానాలు కూడా రావచ్చును. అయినప్పటికీ కూడా దేవుని బలము ముందు ఇవన్నీ కూడా నిస్సహాయక స్థితిలో ఉండబడతాయి. అయితే ఇది మనుషుల యొక్క స్థితి, లోకంలో ఉన్నటువంటి స్థితి, లోకుల యొక్క స్థితి. దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని కూడా గుర్తెరగలేనటువంటి అంధకారంలో ఉన్నటువంటి ఆ శత్రువులు అపహసిస్తూ వస్తున్నారు. అయితే ఇది మనుషుల యొక్క స్థితి. నిజంగా మరి ఇలాంటి స్థితిలో ఒకవేళ దేవుడే ఉంటే మనుషులు మాత్రము అపహసిస్తారు. మనుషులు మాత్రం పరిస్థితిని బట్టి మారే వ్యక్తిగా ఉంటారు. అయితే ఒకనొక సందర్భంలో ఒకవేళ దేవుడే కనుక ఈ పరిస్థితుల్లో ఉంటే ఏం చూస్తాడు? అయితే ఇంకొక నూతన గ్రంథంలో చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ 8వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు మనకు తెలిసినటువంటి లేఖ భాగనాలు కాబట్టి పరిస్థితిని బట్టి నేను క్లుప్తంగా ఆలోచన చేస్తాను. అయితే ఇక్కడ ఈ భాగం మనందరికి తెలిసినటువంటి పర్సన్ ఇక్కడ ఎవరున్నారు? వ్యభిచారము చేత పట్టబడినటువంటి ఒక స్త్రీ. ఇక్కడ వ్యభిచారంతో పట్టబడితే ఆమెని ఎక్కడ నిలబెట్టినారు? 3వ వచనంలో ఉంటుంది. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారముతో పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి యేసు ప్రభుత్వం వాళ్ళు శోధిస్తున్నారు. అయ్యా మరి మనకు మోషే అనేటువంటి ఆ వ్యక్తి మనకు ధర్మశాస్త్రం ఇచ్చినాడు కదా, తప్పు చేస్తే శిక్షించాలి కదా, మరి ఇప్పుడు ఈమె తప్పు చేత పట్టబడుతూ వచ్చింది, మరి ఈమెను ఏం చేయాలి అని శోధిస్తూ వచ్చినారు. అయితే అక్కడ ఎవరెవరున్నారు? అయితే ఇక్కడ ఎవరెవరున్నారంటే ఒక చిన్న మాటగా వారు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఈ దేనికోసం ఉన్నారు? రాళ్ళు నువ్వు చంపాలి కాబట్టి రాళ్ళు వేయడానికి వచ్చినారు. దేనికోసం వచ్చినారు? రాళ్ళు వేయడానికి వచ్చినారు. ఇప్పుడు ఎవరి మీద రాళ్ళు వేయడానికి? పట్టబడినటువంటి స్త్రీ మీద రాళ్ళు వేయడానికి ఎవరి నుంచి ఎవరి వరకు వచ్చినారు? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు వచ్చినారు. అయితే ఈ లోకంలో మనల్ని మన పక్కన వారు కావచ్చు, తోటి వారే కావచ్చు, బంధువులే కావచ్చు, ఏదైనా ఒకవేళ మనకు కష్టం కలిగితే నిజంగా ఒకవేళ ఇంకేదైనటువంటి సమస్య వస్తే ఏం చేసేవారుగా ఉంటారు? రాళ్ళు వేయడానికి మాత్రమే ఉంటారు.
ఏం చేయడానికి ఉంటారు? రాళ్ళు వేయడానికే ఉంటారు. అయితే ప్రభు ఒక మాట చెప్తూ వచ్చినాడు. అయితే వాళ్ళు రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఏం చెప్పినాడు అంటే, ఇక్కడ ఎలాంటి వారు రాళ్ళు వేయమని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఆ వచనం చదవండి. ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, ఇప్పుడు ఆ స్త్రీని మధ్యలో నిలబెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు అయితే వారితో ఏం చెప్పినారు? మీలో పాపం లేకపోతే, మీలో పాపం లేకపోతే, ఇప్పుడు నిలబడి ఉన్నారే, గేలి చేస్తున్నారే, ఆమెను అపహాస్యం చేస్తున్నారే, ఆమె గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారే, ఒకవేళ మీలో పాపం లేకపోతే ఇప్పుడు ఏమేయండి? రాయి ఏమనగానే అక్కడ ఎంతమంది ఉన్నారు? వచ్చినటువంటి జనసమూహంలో అక్కడ ఎంతమంది నిలబడ్డారు? ఎంతమంది నిలబడుతూ వచ్చినారు? ఎంతమంది రాయి వేయగలుగుతూ వచ్చినారు? 9వ వచనం. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిన. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది? రాయేయడానికి వచ్చినారు, కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు ఒక్కడి మాత్రమే మిగులుతూ వచ్చినారు. ఏమైపోయినారు? ఆ పెద్దవారు ఏమైపోయినారు? ఆ చిన్నవారు ఏమైపోయినారు? ఆ రాళ్ళు ఏమైపోయినాయి? రాళ్ళు వేసి చంపాలని వచ్చినారే, ఎక్కడికి పోయినారు? మీలో పాపం లేకపోతే రాయేమంటే వారి హృదయాలు వారి హృదయాలు నొచ్చుకుంటున్నాయి. వారి హృదయాలని వాళ్ళు దహించి వేస్తున్నాయి. వాళ్ళ హృదయాలు దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి వారి యొక్క స్థితి గుర్తుకొస్తుంది. బాల్యం నుంచి వారు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. అయ్యో, మేము నీతిమంతులం కామే, అయ్యో మేము కూడా పాపం చేసిన వారమే, అయ్యో మేము కూడా నిందకు ఆమె మాత్రము పట్టబడుతూ వచ్చింది. మేము పట్టబడకపోయినప్పటికీ ఆమె మాత్రము పట్టబడింది కాబట్టి ఆమె దోషిగా నిలబడుతుంది. కానీ మేము కూడా ఆ దోషానికి మేము కూడా పాత్రలమే అని వారి హృదయాలు ప్రేరేపించబడి అక్కడ ఎవరు కూడా నిలబడే సాహసం కూడా చేయలేదు. చివరికి ఒకే వ్యక్తి నిలబడుతూ వచ్చినాడు. ఎవరా వ్యక్తి? ప్రభువైన యేసు మాత్రమే నిలబడుతూ వచ్చినాడు. ఎందుకు ఆయన మాత్రం నిలబడ్డాడు? ఆయనలో ఏ పాపమును లేదు కాబట్టి ఆయన మాత్రమే అక్కడ నిలబడుతూ వచ్చినాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ భాగాన్ని కనుక చూస్తే, ఇప్పుడు ఎవరు వేయలేదు, వెళ్ళిపోయినారు. వాళ్ళ పాపం సరే వాళ్ళకు ఆ విధంగా ప్రేరేపించబడింది కాబట్టి వాళ్ళు రాయి వేయలేదు. అయితే ఇక్కడ ఈమెని మరి ఇప్పుడు దేవుడైనా ఏం చేయాలి? శిక్షించాలి. దేవుడైనా ఏం చేయాలి? శిక్షించాలి. ఆయా ప్రాంతాలలో ఇప్పుడు మనకు ఆయన లీడర్లు అప్పుడప్పుడు అంటుంటారు. ఏమంటుంటారు? కవిత అంటే కొంతమంది పేర్లు. అయితే ఏదైనా అవినీతి మీద నిరూపించబడితే మేము క్లీన్ చిట్ గా బయటకు వస్తాం. మమ్మల్ని మాత్రం ఇప్పుడు పోలీసులు కావాలని మా మీద కక్షగా మమ్మల్ని శిక్ష ఆరోపిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలకు ఆధారం లేదు. మేము త్వరలో కోర్టులో తెలుసుకొని వస్తామంటారు. అయితే ఇక్కడ జడ్జిగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి పాపాత్మకమైన స్థితిలో ఆమెని ఏం చేస్తూ వచ్చినారు? ఇచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఏముంది ఇక్కడ? 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరిను నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె లేదు అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. నేను కూడా ఏం చేయనంటున్నాడు? శిక్షను విధింపనంటున్నాడు. అయితే ఇప్పుడు జడ్జి తోటి ఒకవేళ ఆ కేసు కొట్టివేయబడిందంటే ఆ కేసులో వీళ్ళు దోషి కాదు అన్నట్టే కదా. అయితే యాక్చువల్ గా మరి ఇక్కడ తీసుకొచ్చినటువంటి స్త్రీ అక్కడ దోషిగా పట్టబడితేనే తీసుకొచ్చినారు. ఆమె యాక్చువల్ గా దోషి, కానీ దేవుడు మాత్రం శిక్ష వేయట్లేడు అంటే ఆ కేసును కొట్టివేసినాడంటే ఆమెకి ఏం జరుగుతూ వచ్చింది? ఆమెకు జడ్జిమెంట్ ఆపోజిట్ గా వచ్చింది. అంటే ఆమె యాక్చువల్ గా ఆమె లోకానుసారంగా చూస్తే ఆమె శిక్షకు పాత్రురాలే, కానీ దేవుడు మాత్రం ఆమెను ఏం చేసినాడు? నీతిమంతుల జాబితాను తయారు చేసి ఆ శిక్షను ఏం చేస్తూ వచ్చినారు? కొట్టివేస్తూ వచ్చినాడు. అయితే అంత మాత్రమే కాదు, ఇక్కడ ఆమెకి ఇంకొక మంచి మాట చెప్తున్నాడు. ఏమి అంటున్నాడు? నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుము, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుము. అయితే ఇక్కడ
సంసోను చూస్తూ వచ్చినాం. ఆమె చుట్టూ ఉన్నవారు, ఆయన చుట్టూ ఉన్నవారు ఎంతమంది ఉన్నారంట? ఇంచుమించు 3000 మంది ఉన్నారు. స్త్రీలు పురుషులు అందరూ కలిపి 3000 మంది ఉన్నారు. ఆ 3000 మంది మన శత్రువు మన మధ్యలో ఉన్నాడని ఆయన గురించి గేలి చేస్తున్నారు, అవేళ చేస్తున్నారు. ఇక దొరికినాడు అని ఆయన్ని ఈ విధంగా బాధించేటువంటి స్థితిలో ఉన్నారు. ఆ సందర్భంలో ఒకే ఒక ప్రార్థన చేస్తూ వచ్చినాడు. చూద్దాం, అక్కడికి వెళ్దాం. మళ్ళీ దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనని మన యెహోవాకు మొరపెట్టి, ఒక్కసారి ప్రభా, నన్ను ఎన్నోసార్లు బలం ఇచ్చినావు. ఈ శత్రువుల మీదకే నాకు బలాన్ని ఇచ్చినావు. ఆ బలము నా బలము కాదు ప్రభా, నీవిచ్చినటువంటి బలము. నీవిచ్చినటువంటి బలముతోటి నేను పరిచయం చేస్తూ వచ్చినాను. నీవిచ్చిన బలముతోటి నేను అక్కడ ఆ యొక్క ఫిలిష్తీయులను నేను చంపుతూ వచ్చినాను, సంహరిస్తూ వచ్చినాను. అయ్యా, నాకు జరిగినటువంటి, నేను చేసినటువంటి, నాకు ఏదైతే చేయకూడదో అది చేస్తూ వచ్చినానో దాన్ని బట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించుమని అంటే తిరిగి మళ్ళీ ఏమైపోయినాడు? తిరిగి రెండు మధ్య స్తంభములో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదును గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ ఒక్క చిన్న ప్రార్థన, అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని హృదయంలో మరణ స్థితిలో తాను ఎంతగానో రోదనతో బాధతో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని దేవుడు మరలేడగా పోయినటువంటి బలాన్ని మళ్ళీ ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఆ బలంతో ఆ గుడి యొక్క స్తంభాలను గుంజితే అవి గుడి పడుతూ వచ్చినాయి. అంతకుముందు చంపిన వాళ్ళ కంటే కూడా అత్యధికంగా ఎక్కువ మందిని చంపుతూ వచ్చినాడు. కాబట్టి ఈ హృదయకాల సమయంలో సంసోనుని బలపరిచిన దేవుడు, అదేవిధంగా ఇక్కడ మనకు పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా ఉంది. అయితే లోకం మాత్రము నిందన చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, శిక్షించడానికి, రాజు వేయడానికి ఉన్నారు. కానీ దేవుడైతే ఏం చెప్తున్నాడు? ఇక్కడ కూడా అమ్మా ఏం చేయమంటున్నారు? నువ్వు వెళ్ళి ఇక నేనైతే శిక్ష వేయను, కానీ నువ్వు వెళ్ళి పాపము చెయ్యకుము అంటే అవకాశం ఏముంది? చేయడానికి అవకాశం ఉన్నట్టే, అవునా? అయితే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈనాడు లోకంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏమని చెప్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంత మాత్రమే కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దావీదు మహారాజు కూడా చెప్తున్నాడు, నా తల్లి గర్భంలోనే, చూడండి 7వ భాగము 51వ అధ్యాయము, కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఆ పాపాత్మురాలైన స్త్రీ మాత్రము నీతిమంతురాలుగా ఎలా తీర్చబడింది అంటే, ఆ యొక్క దేవుని ఉచితమైన కృప చేతుని, ఉచితమైన కృప చేతుని చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5:19. ఏలయనగా కాబట్టి ఇక్కడ ఎవరి విధేయత వల్ల ఒకరి విధేయత, ఎవరి అవిధేయత వల్ల ఒకరి అవిధేయత. ఆ అవిధేయతలు ఎవరు? ఆదాము అవ్వ మన పూర్వీకులు చేసినటువంటి ఆ యొక్క అవిధేయతను బట్టి ప్రతి ఒక్కరం కూడా పాపిలుగానే పరిగణించబడుతున్నాం. కాబట్టి దావీదు మహారాజు గుర్తెరిగి నేను పాపములోనే పుట్టినవాడను,
నేను పాపంలోనే పెరిగిన వాడును అని తను 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 అర్థం చేసుకోవద్దు వచ్చినాడు. కానీ ఇక్కడ ఒకరి విధేయత అంటే ఎవరి విధేయత? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత అంటే ఆ కల్వరి శిలువలో కాల్చినటువంటి రక్తం ద్వారా ఇప్పుడు మనుషునికి ఏం దొరుకుతుంది? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అయితే మనం చదివినటువంటి రోమిలో 5:19 ఏముంది? ఒకరి విధేయత వల్ల మనకి ఏం దొరుకుతుంది? నీతిమంతులుగా. కాబట్టి ఈ జాబితాలోకి పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేర్చబడుతూ వచ్చింది. కాబట్టి అందుకే చెప్తున్నాడు ప్రభు, అయ్యా నేను కూడా నీకు శిక్ష విధింపను. కాబట్టి ఈనాడు ఇంకా ఒకవేళ మన హృదయాల్లో అయితే చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఒకవేళ నిజంగా నేను పాపం లేని వాడు అంటే ఒకవేళ మనలో ఏముండదంట? సత్యము ఉండదు. కాబట్టి ఆ రోజు ఆ యొక్క ఫిలిష్తీయులు ఆనందంతో శత్రువుని పట్టుకుంటే, శత్రువు దొరికితే ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో వాళ్ళ యొక్క దేవతలకు ఆరాధించడానికి స్తుతించడానికి వచ్చినారు. మరి ఇక్కడ నిజమైనటువంటి శత్రువు సాతానుని ఆ యొక్క కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో మరణించి సాతాను యొక్క శక్తిని పూర్తిగా లయపరిచి శత్రువుని చంపివేసి మనకు ఆ యొక్క శిలువ రక్తం ద్వారా, శిలువ కార్యం ద్వారా ప్రతి మనుషునికి విజయం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఒకవేళ నీ హృదయాలు అయితే ఇంకో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. 36, 37. అయితే ఈనాడు పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు వస్తుందంటే ఆ రోజు పేతురు కూడా ప్రసంగిస్తూ వస్తున్నాడు జనసమూహముల మధ్య. ఏమని? మీ వల్లనే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడుతూ వచ్చినారు, మీరే చంపివేసినారు, మీరే సిలువ వేసినారు అని అంటే నిజంగా వాళ్ళ మీద ఏమైనా వాళ్ళు వేసినారా? ఇక్కడ ఉన్న వారు ఇప్పుడు మీకు కూడా అదే మాట ఒకవేళ చెప్తే మనం కూడా సిలువ వేసిన వారమే అంటే మీరు ఒప్పుకుంటారా? మనమే సిలువ వేసినామంటే మనం తీసుకుపోయి సిలువ వేయలేదు. మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి, మనం చేసినటువంటి దోష పరిస్థితులను బట్టి, మనం చేసినటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని బట్టి ఆ యొక్క ప్రభువు మన కోసమే సిలువ వేయబడుతూ వచ్చినాడు. ఆయన సిలువ వేయబడటం వల్ల మనకు శత్రువు మీద విజయం వస్తూ వచ్చింది. కాబట్టి ఎవరైతే ఆ సమయంలో పేతురు ఆ బోధన బోధించగానే ఎంతో మంది వాళ్ళ హృదయంలో నొచ్చుకొని ఏం చేయబడుతూ వచ్చినారు? మారు మనసు పొందుతూ వచ్చినారు. పాప క్షమాపణ, అయ్యా నేను నిజముగానే పాపిని, అయ్యా నేను ఎన్నో తప్పిదాలు చేస్తున్నాను అని వాళ్ళ హృదయాలు నొచ్చుకొని ఒప్పుకొని వారు ఏం చేస్తూ వచ్చినారు? పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుతూ వచ్చినారు. ఈనాడు నేను పాపము లేను అని అంటే అసత్యమైతావు, నీలో సత్యం ఉండదు. కాబట్టి దేవుని ఆరాధించే వారు ఎలాంటి వారు కావాలంటున్నాడు? ఆత్మతోడు, సత్యంతోడు. కాబట్టి మనము పాపంలో అని మనము ఆ యొక్క సత్యంలో ఉంటేనే నిజంగా మన మాటకు అది అర్థంగా ఉంటుంది. ఆయన ఆత్మను పొందితేనే మనము ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నట్టు అవుతుంది. కాబట్టి దేవుని ఆత్మ ఏ విధంగా వస్తుంది? ఆయన మన కోసమే వర్ణించినాడు. నీ కోసమే, నా కోసమే చెప్పబడుతున్నటువంటి నేను కూడా ఏదో నీతిమంతుడని బోధిస్తలేను. నేను నమ్ముకున్నటువంటి దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయనను బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చినాడు. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా నేను శిక్ష విధింపనని యేసుక్రీస్తు ప్రభువుతోటి చెప్పబడుతూ వచ్చింది. ఏ విధంగా నీతిమంతుడిగా జడ్జిమెంట్ వచ్చింది అంటే
ప్రభువు క్షమిస్తూ వచ్చినాడు. ఆ హక్కు, ఆ యొక్క క్షమించినటువంటి అర్హత ఆ నీతిమంతుని మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ నీతిమంతుని కిందికి, ఆ నీతిమంతుని ఎవరైతే మీరు నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన హృదయాలు చేర్చుకుంటారో, కాబట్టి ఆ యొక్క వారి హృదయాలు స్తుతించే ముందు వారి హృదయాలు ఎలా ఉన్నాయంట? ఉత్సాహంతో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సంతోషంతో ఉన్నాయి. సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఉండి వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తూ సంసోన్ని చంపుతుంటే ఆనందపడుతున్నారు. చంపడానికి సిద్ధంగా ఉంటే, అయితే ఈనాడు నీ మీద కూడా శత్రువుకి విజయాన్ని ఇచ్చినాడు. మన శత్రువుని నశింపజేయబడుతూ వచ్చినాడు. శత్రువుని ఆ యొక్క శిల్వ కార్యం ద్వారా మనకు విజయం వచ్చింది. మనం ఎంతగా ఉత్సాహించాలి, మన హృదయాలు ఎంతగా సంతోషపడాలి, మనం ఎంతగా స్తుతించాలి, మనం ఎంతగా ఆరాధించాలి. ఒకవేళ ఈ సమయంలో మన హృదయాలను కనుక మనము తెరవజేయకపోతే మనం ప్రభు చేసినటువంటి ఆ కార్యానికి కూడా అర్థం లేనిగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆయన బిడ్డలుగా, ఆయన నమ్మిన వారిగా, ఆయన అంగీకరించిన వారిగా ఉంటే వారి యొక్క హృదయాలు పొంగి ఉత్సాహంతో ఆయన మాత్రము ఆరాధించ సిద్ధంగా ఉంటాయి. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటే సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. కాబట్టి తెచ్చేసి నిలబడండి. రండి.